హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. శ్రీమన్నారాయణాయ నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమ. భగవంతుణ్ణి పొందాలనే జీవాత్మ ఆర్తికి వాణిగా, గోపికల భావానికి రూపంగా, ఆండాల అనుభవానికి సాక్ష్యంగా నిలిచిన దివ్య ప్రబంధం తిరుప్పావై. ఇది కేవలం 30 పాశురాల సమాహారం కాదు. ఇది ఒక వ్రతం, ఒక జీవన మార్గం, జీవుని దేవునితో చేర్చే యాత్ర. ఈ దివ్య గ్రంథాన్ని అనుగ్రహించిన గోదాదేవి తాను పొందిన దివ్య అనుభూతిని మనందరితో పంచుకోవాలనే కరుణతో ఈ తిరుప్పావైని ప్రబంధ రూపంలో మనకు అందించింది. ఆండాలు చూపిన ఈ దివ్య మార్గాన్ని ఈ ఉపోద్ఘాతంలో తెలుసుకొని ఆ మార్గంలో అడుగుపెట్టేందుకు మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. రేపటి నుండి దివ్య ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరుప్పావై పాశురాలు, ఆ పాశురాల కథలు వినే ముందు 4 చిన్న మాటలు. అసలు తిరుప్పావై అంటే ఏమిటి? తమిళంలో తిరు అంటే శ్రీ లేదా పవిత్రమైన, పా అంటే పాశురం లేదా పాట, వై అంటే వ్రతం లేదా కార్యం. అంటే పవిత్రమైన పాట పాడుతూ చేసే వ్రతం అని అర్థం. అంటే ఈ తిరుప్పావై వ్రతం ఎంత ముఖ్యమో పాశురం పాట కూడా అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం. ఆ గోదామాతను రంగనాథునితో కలిపింది ఈ పాట మాత్రమే. తిరుప్పావైలోని ప్రతి పాశురం చివర ఏడో రెంబా వాయ్ అని ఉంటుంది. దీనికి మా వ్రతం ఈ విధంగా ఉంటుంది అని అర్థం. ఇందులో చివర ఉన్న వాయ్ అంటే వై అంటే వ్రతం అని. తిరుప్పావై తమిళంలో ఉన్నప్పటికీ అది సమస్త వైష్ణవ సాహిత్యంలో తలమానికం లాంటిది. ఇది సర్వవేదసారం, గోదామృతం. ఇవి చూడడానికి 30 పాశురాలే. ప్రతి పాశురంలో ఎక్కువలో ఎక్కువ 10 వాక్యాలుంటాయి. కానీ ఒక్కో పదానికి 10 పేజీల వ్యాఖ్య రాసిన మహాపండితులు ఉన్నారు. మరి ఇంత విశాల సాగరాన్ని ఈదడానికి నాకున్న అర్హత ఏమిటి? ఎంతటి సాగరాన్నైనా నావలో సునాయాసంగా దాటవచ్చు. ఈ తిరుప్పావై అనే సర్వవేద సార సాగరాన్ని దాటడానికి నాకు 2 మహానౌకలు లభించాయి. ఒకటి ప్రతివాద భయంకరన్ అన్నంగరాచార్యుల వ్యాఖ్య. ఇది తమిళంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పే సుప్రభాతాన్ని రచించింది వీరే. నాకు తమిళం రాదు, కానీ గురువుల అనుగ్రహంతో ఇందులోని విశేషాలు తెలుసుకున్నాను. ఇక రెండవది శ్రీభాష్యం అప్పలాచార్యుల వ్యాఖ్య. ఇది తెలుగులోనే ఉంది. దీన్ని నేను 1995 నుండి చదువుతున్నాను. ఇది పాఠకుని భాగవత సాగరంలో విహరింపచేస్తుంది. ఈ మహానుభావుడు ఒక్క పదానికి 10 పేజీల వ్యాఖ్య రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుండి కల్వకుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుప్పావై చెబుతున్నాను. 2023 వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ఆ దేవాలయ ఫౌండర్ ట్రస్టీ కల్వ మనోహర్ గారు కలిసి ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతున్నాము, కానీ ఎవరైనా అర్థం చెప్తే బాగుంటుంది అన్నారు. అలా భగవదాజ్ఞ అయ్యింది. భగవంతుడు మనోహరన్న ద్వారా నన్ను అడిగించాడని అర్థం చేసుకున్నాను. మరుసటి రోజే మొదలుపెట్టాను. విన్నది తక్కువ మందే, కానీ వారికి నచ్చింది. వారి ప్రోత్సాహంతో 2024లో కూడా చెప్పాను. తిరుప్పావైతో పాటు ధనుర్మాసంలో 4 శనివారాలు సాయంకాలం పల్లకీ సేవ తర్వాత ఆముక్తమాల్యద కూడా చెప్పాను. విన్నవారికి నచ్చి గోదా కళ్యాణం నాడు మళ్ళీ చెప్పించుకున్నారు. ఆ భగవంతుని చల్లని చూపు పడితే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. నోరు లేని వానితో మాట్లాడిస్తాడు, కాళ్ళు లేని వానితో పర్వతాలు దాటిస్తాడు. ఆయన చెప్పించుకున్నాడు, నేను చెప్పాను. పాశురం తెలుగు లిపిలోనే ఉన్న తమిళ ఉచ్చారణ సంప్రదాయం తెలియదు. కొన్ని అక్షరాలు ఎలా పలుకాలో అర్థం కాదు. వెంకటేశ్వర దేవాలయ అర్చకులు అచ్యుతనారాయణ గారి సహకారం తీసుకున్నాను. ఒక్కో పాశురాన్ని సంపూర్ణంగా వ్యాఖ్యానించాలంటే 2 నుండి 4 గంటల సమయం పడుతుంది. మహాపర్వతాన్ని అద్దంలో చూపించినట్టు
ఆకాశాన్ని కుండలోని నీటిలో చూపించినట్టు ఈ తిరుప్పావై అనే వేదసార సాగరంలోని ఒక్కో పాశురాన్ని 15-20 నిమిషాల్లో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. దీనికి బదులుగా సబ్స్క్రైబ్ చేయమని అడుగను, లైక్ చేయమని అడుగను. నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీరు విన్న విషయాల్లో మీకు బాగా నచ్చినవి, గుర్తున్నవి మరొకరితో చెప్పండి. అది కూడా మర్చిపోతున్న మన ధర్మాన్ని ముందు తరాలకు అందించాలని మాత్రమే. అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ములు, కాలం మారింది. తెలుసుకోవడానికి ప్రత్యేకంగా సమయం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వంట పని చేస్తూ, ఇంటి పని చేస్తూ, మన పని మనం చేసుకుంటూ, ప్రయాణిస్తూ కూడా యూట్యూబ్లో వీడియో ఆన్ చేస్తే హాయిగా వినొచ్చు. మీరు వినండి, 10 మందికి వినిపించండి. ఇప్పుడే చదవాలి, అప్పుడు చదవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి అనే నియమాలేమీ లేవు. మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు, చదవచ్చు. తిరుప్పావై చెప్పే నీతి కూడా ఇదే. ధర్మో రక్షితి రక్షిత. ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఆండాల్ గోదాదేవి కథ విందాం. శ్రీ గోదాదేవి అయోనిజ. ఆమె శ్రీ విష్ణుచిత్తుల వారికి తులసివనంలో లభించింది. విష్ణుచిత్తులు శ్రీ విల్లుపుత్తూరులో నివసిస్తూ అక్కడ వేంచేసి ఉన్న వటపత్ర సాయికి నిత్యం పుష్పకైంకర్యం చేస్తూ జీవించిన పరమ భక్తులు. వేదాధ్యయనం కంటే భగవంతుని సేవనే తన జీవన సారంగా భావించిన మహానుభావులు. స్వామికి సమర్పించేందుకు తులసిమాలలు, పుష్పమాలలను శ్రద్ధాభక్తులతో సిద్ధం చేయడమే వీరి నిత్య వ్రతం. వటపత్ర సాయి ఆదేశానుసారంగా విష్ణుచిత్తుల వారు పాండ్యుని సభకు వెళ్ళి అక్కడ వైష్ణవ పరతత్వాన్ని స్థాపించారు. ఆ సందర్భంలో వారికి శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం లభించింది. తనకు సాక్షాత్తుగా దర్శనమిచ్చిన స్వామిని చూసిన క్షణంలో విష్ణుచిత్తుల వారి హృదయం ఆనందంతో పాటు అపారమైన పితృభావంతో నిండిపోయింది. ఈ జగత్తులోకి స్వయంగా అవతరించి తన ముందు నిలిచిన పరమాత్మకు ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న ఆందోళన వీరి మనసు నిండా నిండిపోయింది. భక్తుడిగా గాక తండ్రిగా ఆలోచించిన విష్ణుచిత్తుల వారు ఈ లోక దృష్టి నా స్వామికి తగలకూడదు అనే ప్రేమతో భగవంతునికే మంగళం పాడారు. అలా పుట్టిందే పల్లాండు. ఇది భక్తుడు భగవంతుని వద్ద రక్షణ కోరే స్థితిని దాటి భగవంతునికే రక్షణ కల్పించాలనే భావనకు చేరిన భక్తి పరాకాష్ట. అందుకే వేదాలకు ప్రణవం ముందున్నట్లు దివ్య ప్రబంధానికి పల్లాండు ముందుగా నిలిచింది. ఈ మంగళాశాసన మహిమతోనే విష్ణుచిత్తుల వారు పెరియాల్వారుగా, మంగళాశాసనపర ఆల్వారుగా ప్రసిద్ధులయ్యారు. అటువంటి విష్ణుచిత్తుల వారికి తులసివనంలో ఒకరోజు భగవదనుగ్రహంగా ఒక బాలిక లభించింది. యజ్ఞవాటికలో సీతాదేవి లభించిన జనకునిలా విష్ణుచిత్తుల వారు ఆనందించారు. సంతానం లేని విష్ణుచిత్తులు ఆమెను పరమానందంతో స్వీకరించి కోదై అని పిలుచుకోసాగారు. కోదై అంటే పూలదండ అని అర్థం. చిన్ననాటి నుంచే ఆమెలో సహజమైన జ్ఞానం, భక్తి, వైరాగ్యం వికసించాయి. గోదాదేవి భగవంతునిపై అపారమైన ప్రేమతో పెరిగింది. విష్ణుచిత్తులు స్వామికి సమర్పించేందుకు సిద్ధం చేసిన పుష్పమాలను ఆమె ముందుగా ధరించి ఆ తర్వాత స్వామికి సమర్పించేది. ఇది చూసిన విష్ణుచిత్తుల వారు మొదట కలత చెందిన స్వామి ఆమాలనే ఆనందంగా స్వీకరించాడని తెలిసి తన కూతురు మహిమను గ్రహించాడు. ఎప్పుడైతే తన కుమార్తె ధరించి సమర్పించిన పుష్పమాలలు భగవంతునికి అత్యంత ప్రీతికరమని విష్ణుచిత్తుల వారు గ్రహించారో అప్పుడే వారికి ఒక గొప్ప సత్యం అవగతమైంది. తన కుమార్తె సామాన్య బాలిక కాదని, తనను ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తన ఇంట్లో కుమార్తెగా సంచరిస్తుందని వారు భావించారు. నిజానికి గోదాదేవిని భూదేవి స్వరూపంగా భావిస్తారు. కానీ ఏ తండ్రైనా తన కూతురుని శ్రీ మహాలక్ష్మిగానే భావిస్తాడు కదా. భగవంతున్నే తన ప్రేమ భక్తులతో వశపరుచుకున్న కూతురిని విష్ణుచిత్తుల వారు అపారమైన ప్రేమతో ఆండాల్ అని పిలవడం ప్రారంభించాడు. సాధారణంగా భక్తులు తమను భగవంతుడు పరిపాలిస్తాడని అనుకుంటారు. కానీ ఈ తల్లి భగవంతుని హృదయాన్ని ప్రేమతో భక్తిగా పరిపాలించింది కాబట్టి ఆండాల్. యవ్వనంలోకి వచ్చిన తర్వాత గోదాదేవి హృదయం పూర్తిగా శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించింది.
ఆయనను తప్ప మరెవరిని తనకు వరుడిగా ఊహించలేకపోయింది. భగవంతుణ్ణి పొందాలనే తపనతో ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందేందుకు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారనే విషయాన్ని పెద్దల ద్వారా తెలుసుకుంది. గోపికలు చేసిన ఆ వ్రతమే భగవంతుణ్ణి పొందడానికి ఏకైక మార్గమైతే అదే మార్గాన్ని నేను అనుసరిస్తానని దృఢంగా సంకల్పించింది. ద్వాపర యుగంలో నందవ్రజంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గోపబాలికలు బాల్యం నుంచే శ్రీకృష్ణునితో విడదీయరాని అనుబంధంతో జీవించేవారు. కృష్ణుడు లేనిదే తమ జీవితం లేదనే భావనతో ప్రతిక్షణం ఆయన సన్నిధిలోనే ఉండాలని కోరుకునేవారు. అయితే కాలక్రమంలో గోపబాలికలకు యవ్వనం వచ్చేసరికి గోపవృద్ధుల మనసుల్లో ఒక భయం ఏర్పడింది. ఈ పడుచుపిల్లలు శ్రీకృష్ణుని దగ్గరకు పోతే లోకనింద కలుగుతుందేమో అన్న రాజసభావంతో వారు తమ బాలికలను శ్రీకృష్ణునితో కలవకుండా అడ్డగించారు. దాంతో వ్రజభూమిలో దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. భగవంతుని సన్నిధి నుండి సాత్విక జీవులు దూరమైన క్షణంలోనే వ్రజంలో వర్షాభావం ఏర్పడింది. పశువులకు మేత లేదు, గొల్లలకు జీవనం నిలిచిపోయింది. గోవులే సంపదగా ఉన్న వ్రజంలో కరువు తాండవించింది. ఇది భౌతిక సంఘటనలా కనిపించినా అంతర్గతంగా ఇది భగవద్ విముఖత ఫలితమని శాస్త్రార్థం చెప్తుంది. అప్పుడు తమ స్వతంత్ర బుద్ధి వల్ల భగవంతునికి అభిముఖులైన గోపికలను అడ్డుకున్నామనే సత్యం గోపవృద్ధులకు బోధపడింది. వర్షం కోసం ఏం చేయాలనే ఆలోచనలో పూర్వాచారాన్ని తెలిసిన పెద్దలు ఒక వ్రతాన్ని సూచించారు. ఆ వ్రతాన్ని గోపబాలికలే ఆచరించాలి. కానీ ఆ వ్రతానికి నాయకత్వం వహించగలిగేది నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుడే అని తెలిసినప్పుడు ఇంతకాలం అడ్డుపడ్డ గోపవృద్ధులే ఆ గోపబాలికలను శ్రీకృష్ణునికి అప్పగించక తప్పలేదు. అలా గోపబాలికలు మళ్ళీ శ్రీకృష్ణుని సన్నిధికి చేరిన క్షణమే వ్రజంలో వర్షం కురిసింది. భూమి సస్యశ్యామలమైంది. గోపవృద్ధులు ఎంతో ఆనందించారు. గోపబాలికలకు మాత్రం భౌతిక వర్షంతో పాటు భగవత్ సంశ్లేషం అనే దివ్య వర్షం కురిసింది. అన్ని అడ్డంకులు తొలగిపోయి కృష్ణునితో నిరంతర సాన్నిధ్యం లభించింది. ద్వాపర యుగంలో జరిగిన ఈ ఘట్టమే తిరుప్పావైలోని మార్గశీర్ష వ్రతానికి మూలం. భగవంతుని కలయికకు అడ్డుకునే అహంకారమే కరువుకు కారణమైందని, శరణాగతియే సమృద్ధికి మూలమని ఈ కథ బోధిస్తుంది. తండ్రి ద్వారా ఈ కథ విన్న గోదాదేవి తాను కూడా భగవంతుణ్ణి చేరడానికి వ్రతం చేయాలని సంకల్పించింది. ఆ సంకల్పంతోనే గోదాదేవి మార్గశీర్ష మాసంలో ఒక వ్రతాన్ని ఆచరించింది. ఇది కేవలం బాహ్యాచారం కాదు, గోపికల భావాన్ని పూర్తిగా తన అంతరంగంలో స్వీకరించడం వల్ల ఆమె గోపికా భావాన్ని పొందింది. తన స్వస్థలమైన విల్లిపుత్తూరును గోకులంగా భావించింది. అక్కడ వేంచేసి ఉన్న వటపత్ర సాయి ఆలయాన్నే నందగోపుని భవనంగా భావించింది. ఆ ఆలయంలోని స్వామినే బాలకృష్ణునిగా దర్శించింది. తన తోటి చెలికత్తెలను గోపికలుగా భావించి తాను వారిలో ఒక గోపికగా జీవించి వ్రతాన్ని పూర్తి చేసింది. ఈ వ్రతాన్ని గోపికాభావంతో ఆచరించిన ఫలితంగా గోదాదేవి చివరికి శ్రీరంగ క్షేత్రంలోని రంగనాథుని భర్తగా పొందింది. తాను బాల్యం నుండి వరించి కోరుకున్న శ్రీకృష్ణుడే శ్రీరంగంలో శ్రీమన్నారాయణుడిగా, రంగనాథుడిగా ఆమెను స్వీకరించాడు. ఇది భౌతిక వివాహం మాత్రమే కాదు, జీవాత్మ పరమాత్మల శాశ్వత ఐక్యతకు ప్రతీక. తన జీవితం ద్వారా ఆండాల్ మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది. భక్తితో, నిష్ఠతో, శరణాగతితో ఆచరించిన వ్రతం ఎప్పుడూ వ్యర్థం కాదు. అది తప్పక భగవత్ సమాశ్లేష ఫలాన్ని ఇస్తుంది. తన జీవితం ద్వారా ఆండాల్ మనకు గొప్ప సత్యాన్ని బోధించింది. భక్తితో, నిష్ఠతో, శరణాగతితో ఆచరించిన వ్రతం ఎప్పుడూ వ్యర్థం కాదు. అది తప్పక భగవత్ సమాశ్లేష ఫలాన్ని ఇస్తుంది. ఈ గోపికాభావంతో గోదాదేవి తాను అనుభవించిన వ్రతానుభూతిని ప్రబంధ రూపంలో లోకానికి అందించింది. అదే తిరుప్పావై. తిరుప్పావైలో మొత్తం 30 పాశురాలుంటాయి. మార్గశీర్ష మాసంలో 30 రోజులకు ఒక్కొక్క పాశురం చొప్పున ఇవి అనుగ్రహించబడ్డాయి. ఈ 30 పాశురాలు మనను అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొల్పే 30 ఆధ్యాత్మిక దశలు. గోపికల మేల్కొల్పుతో ప్రారంభమై
చివరికి శ్రీకృష్ణుని పొందే వరకు నడిపించే దివ్య యాత్ర. తిరుప్పావైని శ్రీవ్రతం, తిరుశ్రీపావై వ్రతం అని కూడా అంటారు. ఇది శ్రీపదమైన వ్రతం. ఇది 2 విధాలైన ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఒకటి ఇహలోక ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, జీవన స్థిరత్వం, మానసిక ప్రశాంతత. మరొకటి పరలోక ఐశ్వర్యం, భగవంతునితో నిరంతరం అనుసంధానం, భగవత్ కైంకర్యానికి అర్హత, భగవద్ అనుభూతి. పరంపరగా వస్తున్న విశ్వాసాల ప్రకారం వివాహం కాని యువతీ యువకులు భక్తితో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగి తగిన కాలంలో వివాహం జరుగుతుందని పెద్దలు చెప్తారు. అలాగే ఈ వ్రతం ద్వారా లభించే భాగస్వాములు కృష్ణ, గోవింద, మాధవ వంటి భగవన్నామాలే కలిగి ఉంటారని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. వివాహితులు ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగి అన్యోన్యత, పరస్పర గౌరవం పెరుగుతుందని విశ్వసిస్తారు. ఈ వ్రతంలో మరో ముఖ్యమైన నియమం తిరుప్పావై పాశురాలను, వాటిలోని కథలను శ్రద్ధగా వినడం. కేవలం పఠనం కాదు, భావంతో వినడం. ప్రతి పాశురం ఒక కథ, ఒక భావదశ, ఒక ఆధ్యాత్మిక ముందడుగు. వాటిని వినడం ద్వారా మనసు శుద్ధి పొందుతుంది, గోపికాభావం కలుగుతుంది, భగవంతునితో అనుబంధం సహజంగా పెరుగుతుంది. అందుకే పాశురాలను పాడడం, ఆ కథలు వినడం ఈ వ్రతంలో ఒక ముఖ్య భాగం. అందుకే గోదాదేవి తాను అనుభవించిన మార్గాన్నే మనకు చూపించింది. నేను పొందిన భగవంతుణ్ణి మీరు కూడా పొందండి అనే కరుణతో తిరుప్పావైని మనకు అనుగ్రహించింది. కాబట్టి తిరుప్పావై ప్రవచనం కేవలం ఒక గ్రంథాన్ని వినే కార్యక్రమం కాదు, మన జీవితాన్ని భగవంతుని వైపు మలిపే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్రలో మీరందరూ భాగస్వాములై గోదామాత, రంగనాథుల అనుగ్రహంతో మీ జీవితాలను ధన్యంగా మలుచుకుంటారని ఆశిస్తూ మీ హంసవాహిని. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.